ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో తన ప్లాట్ఫామ్ ఫీజును 17% పెంచి 14 రూపాయలుగా నిర్ణయించింది. పండుగ సీజన్లో ఆర్డర్ల డిమాండ్ గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఫీజు పెంపు తాత్కాలికమని, అధిక డిమాండ్ ఉన్న మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. 2023లో స్విగ్గీ తొలిసారి ప్లాట్ఫామ్ ఫీజును ₹2గా ప్రవేశపెట్టగా ఇప్పుడది 600% పెరిగి 14 రూపాయలకు చేరింది. ఇది జీఎస్టీతో సహా వసూలు చేయబడుతోంది. అయితే ప్రత్యర్థి సంస్థ జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజును ₹10 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది జీఎస్టీని మినహాయించుంటుంది. 2024 చివరి నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో ప్లాట్ఫామ్లు, హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఆర్డర్పై ₹9 నుంచి ₹15 వరకు వసూలు చేయడం సర్వసాధారణమైంది. ఇది సగటు ఆర్డర్ విలువలో 1 నుంచి 3% ఉంటుంది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి సంస్థలు అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ ఫీజులు వినియోగదారుడి స్థానం, ఆర్డర్ విలువ ఆధారంగా మారుతాయని నివేదికలు తెలుపుతున్నాయి. ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి కొన్ని సంస్థల ఆధిపత్యం కారణంగా హ్యాండ్లింగ్, కన్వీనియన్స్, స్మాల్ ఆర్డర్ ఫీజులు సాధారణమవుతున్నాయి. ఒక్కో ఆర్డర్పై 5 అదనంగా వసూలు చేసిన సంస్థలకు భారీ ఆదాయం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఖర్చులు చేసిన ఈ సంస్థలు ఇప్పుడు లాభాలను పెంచుకోవడానికి ఫీజుల పెంపుపై దృష్టి సారించాయి. స్విగ్గీ రోజుకు 20 లక్షలకు పైగా ఆర్డర్లను నిర్వహిస్తుండటంతో ఈ ఫీజు పెంపు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ పెంపు వినియోగదారులపై అదనపు భారం వేస్తుందని, ముఖ్యంగా రెగ్యులర్ కస్టమర్లకు ఖర్చు పెరిగే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.